హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సైన్స్ అంటే మనకు గుర్తొచ్చేది ప్రయోగాలు, లాబొరేటరీలు, పెద్ద పెద్ద సమీకరణాలు అంటే ఈక్వేషన్స్. కానీ సైన్స్ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు. అది మానవ సమాజ అభివృద్ధికి ఒక కీలక భాగం. అసలు సైన్స్ ఎలా పుట్టింది? సమాజానికి సైన్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? ప్రఖ్యాత శాస్త్రవేత్త జేడీ బెర్నల్ రాసిన చరిత్రలో సైన్స్ అనే అద్భుతమైన గ్రంథం ఆధారంగా ఈరోజు మనం విజ్ఞాన శాస్త్ర చరిత్రను తెలుసుకుందాం. ఓకే, సో సైన్స్ అంటే ఏంటి? బెర్నల్ అభిప్రాయం ప్రకారం సైన్స్ను ఒకే మాటలో నిర్వచించడం కష్టం. ఆయన సైన్స్ను 5 ప్రధాన రూపాల్లో చూశారు. ఒకటి, ఒక వ్యవస్థగా సైన్స్, ఇది సమాజంలో ఒక అంతర్భాగం. 2, ఒక పద్ధతిగా సైన్స్, అంటే పరిశీలన, ప్రయోగం, ఫలితం. 3, శాస్త్రీయ సాంప్రదాయం, తరతరాలుగా అందుతున్న జ్ఞాన వారసత్వం అన్నమాట. 4, ఉత్పత్తి సాధనంగా సైన్స్, కొత్త వస్తువులను తయారు చేసే శక్తి. 5, ప్రపంచ దృక్పథంగా సైన్స్, విశ్వాన్ని చూసే ఒక హేతుబద్ధమైన కోణం. సైన్స్ అనేది కేవలం ప్రకృతిని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకోవడం కూడా అని బెర్నల్ స్పష్టం చేశారు. ఓకే, ఇప్పుడు మనం ఆదిమ సమాజం సైన్స్ పుట్టుక గురించి తెలుసుకుందాం. అసలు సైన్స్ ఎక్కడో ల్యాబ్స్లో పుట్టలేదండి. అది మన ఆదిమ పూర్వీకుల అవసరాల్లో పుట్టింది. వేటాడడం కోసం చేసిన పనిముట్లు, ఆహారం కోసం చేసిన వంట, మట్టితో చేసిన కుండలు, ఇవన్నీ విజ్ఞాన శాస్త్రానికి పునాదులు. రాతి యుగంలో మనుషులు జంతువుల అలవాట్లను గమనించడం, మొక్కల గురించి తెలుసుకోవడం ద్వారా జీవశాస్త్రం పుట్టింది. ఆ కాలంలో సైన్స్ అనేది కేవలం జీవనోపాధి కోసం చేసే ఒక ప్రయత్నం మాత్రమే. ఒక ప్రాచీన నాగరికతలు, వ్యవసాయం. ఇందులో ఏంటంటే వ్యవసాయం మొదలయ్యాక సైన్స్ మరో మలుపు తిరిగిందనమాట. సో పంటలు పండించడానికి కాలం తెలియాలి కదా, దానికోసం ఆస్ట్రానమీ పుట్టింది. సో పొలాలను కొలవడానికి మ్యాథమెటిక్స్ అవసరం పడింది. ఈ సమయంలోనే బాబిలోనియా, ఈజిప్ట్, భారతదేశం వంటి దేశాల్లో సైన్స్ కేంద్రాలు వెలిశాయి. కానీ అప్పట్లో ఈ విజ్ఞానం అంతా పూజారుల చేతుల్లో లేదా పాలక వర్గాల చేతుల్లో రహస్యంగా ఉండేవి. నెక్స్ట్, గ్రీకులు మరియు హేతుబద్ధత. హేతుబద్ధమైన సైన్స్కు జన్మస్థానం గ్రీస్ అని బెర్నల్ అంటారు. గ్రీకులు ప్రపంచాన్ని దేవతల ఇష్టాయిష్టాల కంటే కారణాలు అంటే రీజన్స్తో చూడడం మొదలుపెట్టారు. అయితే గ్రీకు సమాజం బానిసత్వంపై ఆధారపడడం వల్ల వారి ఆలోచనలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రయోగాలకు ఇవ్వలేదు. సో రోమన్ కాలంలో సైన్స్ను కేవలం సైనిక అవసరాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తర్వాత మధ్యయుగాల్లో యూరోప్ చీకటి కాలం అంటే డార్క్ ఏజ్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇస్లామిక్ సైన్స్ మరియు మధ్యయుగం ప్రారంభమైందనమాట. అంటే యూరోప్ నిద్రపోతున్న సమయంలో అరబ్ ప్రపంచం సైన్స్ను కాపాడింది. గ్రీకు విజ్ఞానాన్ని అనువాదించి భారతదేశం నుండి సున్నా వంటి అంశాలను గ్రహించి వారు కెమిస్ట్రీ మరియు ఆల్జీబ్రా వంటి రంగాల్లో గొప్ప పురోగతి సాధించారు. చివరకు 17వ శతాబ్దంలో న్యూటన్, గెలీలియో, డార్విన్ వంటి మేధావులతో ఆధునిక సైన్స్ విప్లవం మొదలైంది. సైన్స్ అనేది ఒక భారీ సామాజిక యంత్రంగా మారిపోయింది. సైన్స్ మరియు సమాజం. బెర్నల్ ఒక ముఖ్యమైన విషయాన్ని హెచ్చరించారు. సైన్స్ అనేది సమాజపు అభ్యున్నతికి తోడ్పడాలి, కానీ అది యుద్ధాలకు లేదా కొందరు స్వార్థానికో పరిమితం కాకూడదు. నేడు మనం వాడుతున్న యాంటీబయాటిక్స్ నుండి ఇంటర్నెట్ వరకు అంతా సైన్స్ ఫలితమే. కానీ ఈ విజ్ఞానం అందరికీ సమానంగా అందాలి. సైన్స్ గురించి తెలుసుకోవడం అంటే కేవలం సమాచారం సేకరించడం కాదు, సమాజంలో మన బాధ్యతను గుర్తించడం. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, చరిత్రలో సైన్స్ మనకు నేర్పే పాఠం ఏంటంటే, సైన్స్ అనేది నిరంతరంగా మారుతూ ఉండే ఒక శక్తివంతమైన సాధనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.